పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం నుండి ఈ సమయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను. ప్రియులారా, ఎవరితో ఈ మాట మాట్లాడారు? ఆ సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది? పరిశుద్ధుడైన దేవుడు ఈ మాటలు పలికేటప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? సిలువలో ఆయన 7 మాటలు పలుకుతూ మొదటి మాటగా ఆయన పలికినటువంటి మాట 34వ వచనం, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకాయ సీట్లు వేసిరి. ప్రియులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరో ఆయనను అపహాసించారు, అవమానపరిచారు, ఇష్టానుసారంగా కొట్టారు, ఇష్టానుసారంగా గాయపరిచారు, ఇష్టానుసారంగా అవమానపరిచారు, ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మివేశారు. ఎన్నో అవమానకరమైనటువంటి సన్నివేశాలు ఆయన పట్ల అప్పటికే జరిగించి ఉన్నారు. శిలువను ఎక్కించి ఉన్నారు. ఆ ప్రజలందరినీ చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుమని ప్రభువు మాట్లాడాడు. 35వ వచనం, ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి. రక్షకుడైన యేసు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలా మాట్లాడుతున్నారు? వీడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎన్నో అవమానంతో కూడినటువంటి మాటలు అనిపించుకున్నాడు. ఆయన అనిపించుకున్న ప్రతి మాట ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు మాత్రమే. తనకు ఉపయోగకరం ఏమి లేదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి రక్షించబడాలని, అపవాది తంత్రాల నుండి విడిపించబడాలని, కఠినమైన దుర్మార్గపు హృదయములను మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధుడైన దేవుడు ఈ మానవుని ప్రేమించిన సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అపహాస్యంతో కూడినటువంటి మాటలు ప్రభువారిని మాట్లాడుతూ వచ్చాడు. అధికారులు మాట్లాడారు, ప్రజలకు కూడా మాట్లాడారు. ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడెలా తను తాను రక్షించుకొనునని అపహాసించేరి. వీడు అనే పదం వాడారు, తర్వాత అపహాసించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అవమానకరంగా మాట్లాడారు అధికారులు. తర్వాత 37వ వచనం, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. అక్కడ ఉన్న వారంతా కూడా మరొకసారి అపహాసించారు. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. 39వ వచనం, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పెను. ఎవరండి ఈ మాటలు మాట్లాడింది? వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయనకు ఇరువైపులా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ప్రియులారా, అంతకుముందు ఆయనను అపహసించిన వారు, వీడు వాడు అని మాట్లాడిన వారంతా కూడా ఎక్కడున్నారు? ఏ శిక్ష లేదు,
వారికి స్వేచ్ఛ ఇవ్వబడింది. బజారుల్లో వాళ్ళకి ఇష్టానుసారమైన స్థలాల్లో ఉండి అపహసిస్తూ ఉన్నారు. వారు కూడా శిక్ష అనుభవిస్తారు. కాకపోతే వారికి కొన్నాళ్ళ పాటు స్వేచ్ఛా జీవితం వారు కలిగి ఉన్నారు కనుక వారు ఏం మాటలు మాట్లాడినా వారికి ఏం అర్థం కాదు. కానీ ఒక పక్క బాధ అనుభవిస్తూ, ఒక పక్క సిలువలో వేలాడుతూ, మరికొంత సమయంలో చనిపోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దొంగ కూడా ఎవరిని అపహాసించాడు? యేసు ప్రభువారిని అపహాసిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షింపుమని చెప్పిన. అంటే ఎలా? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అపహసిస్తూ చనిపోయే టైంలో కూడా కొంతమందికి ప్రియులరా మనసులో మార్పు రాదు, వాళ్ళ హృదయంలో మార్పు రాదు, మారినట్టే ఉంటారు. కానీ ఎక్కడో 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 ఏదో ఆలోచన, ఏదో తలంపు, ఏదో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు దాచుకుంటారు, కొంత దాచుకొని మారినట్టుగా నటించే వారి లోకంలో చాలామంది ఉంటారు. కానీ ప్రియులరా, ఈ దొంగను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరికొంత సమయంలో అతను చనిపోతాడు. అయినప్పటికీ కూడా అతడు తన కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు, తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. చివరి దశలోనైనా మారు మనసు పొందుదాం, మన ప్రక్కన దేవుడు ఉన్నాడు, ఆయనైనా వేడుకుందాం, మారాలనే ఆశను మనం ఆయనకు వ్యక్తపరుద్దామనే ఆలోచన అతనికి లేదండి. కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఎవరంటే ఇతను యథార్థమైన దొంగ. ఇతను ఎవరు? యథార్థమైన దొంగ. ఇంకొక దొంగ ఉన్నాడు, మారిన దొంగ. ఆయన ఎవరు? గారిడి సీమోను కూడా మారాడు. ఇతనేమో మారకుండానే చనిపోయే సమయం సమీపిస్తున్నప్పటికీ కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ గారడి సీమోన్ అయితే మారినట్టే మారాడు, దైవ సేవకులను వెంబడించాడు, బాప్తిస్మం పొందాడు. కానీ అతనిలో ఒక స్వార్థం ఏంటంటే, అంతకుముందు అతను మాంత్రికుడు, చాలా విద్యలు కలిగినటువంటి వాడు, ఎన్నో అద్భుతాలు చేసి ఆ ఏరియా అంతటిని కూడా విభ్రాంతి పరిచిన వాడు. కానీ ఈయనొచ్చి అతనికంటే గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఇతడు ఏ శక్తి కలిగిన వాడో, ఎలాగైనా అతనిలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు శిష్యుడిగా మారినట్టే మారి, యేసులో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ గొప్ప వరాన్ని ఇతడు ఏదో ఒక రూపంగా క్యాచ్ చేయాలని దేవుని బిడ్డగా మారాడు. అంతేగాని పరిపూర్ణంగా తన మనసు మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలనే ఉద్దేశం కాదు. గత కాలంలో అతనికి అనుమానపు మనసు ఉండేది. ఆ మనసును మార్చుకొని మంచి మనసుతో దేవుని వెంబడించే దాని కొరకు ఆయన ప్రభువు బిడ్డగా మారలేదు. గత కాలంలో అతను మాంత్రికుడు. ఇప్పుడు నా శక్తియుక్తులన్నీ నా దేవుని ఎదుట ఓడిపోయాయి అని తన యొక్క విద్య అభ్యసించే మాంత్రిక తంత్రిక సంబంధమైనటువంటి బుక్స్ అంతటిని కూడా తగలబెట్టేసి ప్రభువు కొరకు తనను తాను సమర్పించుకొని దేవుని బిడ్డగా మారలేదు. ఏదో ఒక రహస్యాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో మారినట్టుగా అతను మార్పు వేషాన్ని ధరించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుని ద్వారా, దేవుని వాక్యము ద్వారా అతను గద్దించబడ్డాడు. తన నిజ స్వరూపం బయటపడింది. ఈ రోజున ఇక్కడ ఈ దొంగను మనం గమనించినట్లయితే, ఒక ప్రక్క తన ప్రాణం పోతున్న సమయంలో కూడా అతను తన కఠినత్వాన్ని వదిలిపెట్టలేని స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు వీరిద్దరిలో ఎవరి స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావు? మారినట్టుగానే మారి ఇంకా ఏదో కొంత లోపల దాచుకొని నటించే మనసు ఒకవేళ నువ్వేమైనా కలిగి ఉన్నావా? అది నీకు ప్రమాదం. అలాగే కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏమండి, నా ఎదుట దేవుడున్నాడు అనేటువంటి మార్పు రాకుండా
కఠినమైన స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ దొంగ ఒకటిగా ఉన్నాడు. అలాగని ఇంకెవరైనా జీవిస్తున్నారా? దయచేసి ఒకసారి గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకొంచెం క్రిందకు వచ్చినట్లయితే ఇంకొక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా? నెక్స్ట్ ఇంకొక మాట అన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి ఒక దొంగను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక దొంగ ఏమో మారని దొంగ, ఇంకొక దొంగ ఏమో మారిన దొంగ. ఈరోజు ఇద్దరు ఒకే దొంగతనం కలిగినటువంటి వారు, ఇద్దరు ఒకే అనుభవాలు కలిగినటువంటి వారు, ఇద్దరు ఒకేసారి సిలువకు అప్పగించబడ్డారు, ఇద్దరు కూడా ఒకేసారి చనిపోబోతున్నారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒక దొంగ మాత్రం తన స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మనం ఈ శిక్షను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామంటే మనం అర్హులమే, కానీ ఆయన ఏ నేరము చేయనివాడు, ఏ దోషము లేనివాడు. ఆయన ఈ శిక్షను అనుభవించటం ఏమాత్రం న్యాయమైనది కాదు అని చెప్పి, ఏ నేరము లేని జీవము కలిగిన దేవుడు ఈయన, పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పాపిని రక్షించగలిగిన దేవుడని అప్పటికప్పుడే అతను నమ్మాడు, విశ్వసించాడు, తన మనసు మార్చుకున్నాడు, ప్రక్క దొంగను గద్దించాడు, తన లోపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. కోరిన వెంటనే దేవుడు ఏం చేశాడు? నీవును నేడు నాతో కూడా పరదైస్సులో ఉందువు. ప్రియులరా, ఈరోజు మనం ఈ వ్యత్యాసాన్ని గమనించే వారంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పటివరకు నువ్వు మారలేదా? దేవుని మహిమ ఏంటో నువ్వు తెలుసుకున్నావు కనుక నువ్వు మారాలి. ఇప్పటివరకు నువ్వు మారలేదా? నీ కళ్ళ ముందే మారిన వ్యక్తులు ఎలా దేవుని కొరకు నిలబడ్డారో వారిని ఒక సవాలుగా తీసుకొని నీవు కూడా మారటానికి ప్రయత్నము చెయ్యాలి. నీవు మారకుండా మారిన వారిని అపహసిస్తూ ఈ లోకంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేసావా, నీ జీవితంలో లోకములో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు, జీవము కలిగిన దేవుని ఎదుట కూడా ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని పోగొట్టుకుంటావు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏ వ్యక్తినైనా ఏ రూపంగానైనా తన బిడ్డగా మార్చుకోవటం కొరకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కొంతమంది మాట ద్వారా మార్చబడతారు, కొంతమంది కొడితే మారతారు, కొంతమంది అద్భుతాలు చేస్తే మారతారు. ప్రియులారా, ఈ సెక్షన్లో నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావు ఒకసారి గమనించుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఎలాగైనా మారటం దేవునికి ఇష్టం. నువ్వు మారితే దాని వెనుకున్నటువంటి మహిమేంటో ప్రభు నీకు చూపించాలని కోరుతా ఉన్నాడు. ఈ రోజున ఆ మార్పును కోరేవారు ఎంతమంది ఉన్నారు? ఆ మార్పును కోరి దేవుని బిడ్డగా మారాలని ఆశతో అడుగులు వేసేవారిని అపహసించేవారైతే చాలామంది ఉన్నారు. మారిన వారిని చూసి అసూయపడేవారు చాలామంది ఉన్నారు. అయితే మారిన వారు నేను మారాను కదా అందరూ నన్ను గౌరవిస్తారులే అనుకోవటం తప్పు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే వీడు వాడు అని దూషించారండి. మనవేపాటి వారం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిందలతో అవమానాలతో అపహసించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మనవేపాటి వారం? అయితే మారిన వ్యక్తి దేవుని మహిమ కొరకు నిలబడినప్పుడు ఆ మార్పేంటో సమాజం చూస్తుంది. ఏదో ఒక రోజున మార్పేంటో సమాజం గమనిస్తుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. అందుకే ఒకరోజు తోమాతో ఏం చెప్పాడంటే దేవుడు,
నేనే నీ ప్రభువుని నేనే అని చెప్పి ఆయన వారికి ప్రత్యక్షమై వారికి కనిపించినప్పుడు నువ్వు ప్రభువు అయితే నీ చేతిలో గాయాలు ఉండాలి కదా, మరి గాయాలు చూపించమన్నాడు. ఇవిగో గాయాలు, నీకు అనుమానం ఉంటే వచ్చి విరేలు పెట్టి చూసుకోమన్నాడు. వచ్చి చూస్తే నిజంగానే అవి ప్రభు గాయాలే. అప్పుడు నా ప్రభువా తోమా అంటున్నాడు, కలవరపోతున్నాడు తోమా. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ఒకసారి రిఫరెన్స్ ఇస్తాను, చూసేదానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 20:28 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచ్చి చూడమన్నాడు. వచ్చి చూస్తే ఏముంది? యేసు ప్రభు దేహమే, యేసు ప్రభు గాయాలే. వెంటనే అతను చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. వెంటనే ఏమంటున్నాడు? ప్రభువారిని ఏమంటున్నాడు? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పిన. నీవు నన్ను చూసి నమ్మితివి, కానీ ప్రభువారు ఏమంటున్నాడు? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు చాలామంది అపనమ్మకస్తులు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. తోమా లాంటి వారు చాలామంది ఉన్నారు. చూస్తూ ఉంటారు దేవుని ప్రణాళికను, అయినా నమ్మరు. దేవుని మాటలు వింటానే ఉంటారు, అయినా నమ్మరు. ఎన్ని సంవత్సరాల ముందు అయినా దేవుని మాటలు వింటారు, అయినా వాటిని పెడజీవుని పెడతారు. ఆ బజార్ను పోతే ఎవరైనా మారనోళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు ఒక మాట అన్న మనం దాన్నే పట్టుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు విన్న మాటలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు నీ ముందు పెట్టి నడిపించిన ఆయన మాటలు, ఆయన సన్నిధిని నువ్వు తేలిగ్గా అంచనేస్తావు. ఒక తాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, తిండిబోతు, మారనవాడు చెప్పే మాట మాత్రం నువ్వు వినటానికి ప్రయత్నం చేస్తావు. అందుకే దయచేసి నీ మనసును పరిపూర్ణంగా మార్చుకోకపోతే ఎవరు చెప్పినా వింటావు, ఎవరు చెప్పినా వింటావు. అనిల్ ఏమంటారంటే, ఏ రాయిలో ఏముందో, ఏ పుట్టలో ఏముందో, ఏ చెట్లో ఏముందో అంటారు అన్నిలు. ఏమా అంతేనా? అలాగే దేవుని వాక్యానుసారంగా నడిచేవారు అలా ఉండకూడదు. ఎవరు ఏది చెప్పినా అది నువ్వు నమ్మటానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఈజీగా నువ్వు సాతాను సంబంధిగా మారిపోతావని ప్రభు పెట్టి నేను కోరుతా ఉన్నాను. లోకస్తులుగా ఉన్న వారికి ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే చూశారులేపా, చాలామందిని చూశారులే అని అంటారు. కానీ మారిన వారికి మాత్రం ప్రతివారు సలహాలు ఇవ్వాలని చూస్తారు, ప్రతివారు వారికి ఏదో చెప్పాలని ప్రయత్నము చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మారిన వారు ఎలా పడితే అలా ఉంటారు, కానీ మారిన వ్యక్తి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఎక్కడ పట్టుకొని మరలా నిన్ను లోకములోనికి పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపవాది. అందుకే వాడు నీ చుట్టూనే తిరుగుతాడంట. ఎలా తిరుగుతాడు? గర్జించు సింహము వలె వాడు నీ చుట్టూ తిరగటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడంట. మారణ హృదయం కలిగిన వాడి దగ్గరికి సాతాను పోయి ఏం చేస్తాడు? వాడే అలింగాని స్థితిలో పడ్డు రోడ్ల మీద డొల్లాడుతూ ఉంటాడు. కానీ అపవాది ఎవరిని కదిలియాలని చూస్తూ ఉంటాడంటే మారిన వారిని కదిలియాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మార్పు చెందిన వారులరా, తోమా లాంటి స్వభావం మీలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నము చేయొద్దు. మార్పు చెందిన హృదయంలో దేవునికి తప్ప మొదటి ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వటానికి ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే మారిన వారు ఎవరో తెలుసా? దేవునికి ఇష్టమైన వారు. చెప్పండి, మారిన వారు ఎవరండి? దేవునికి ఇష్టమైన వారు. వారు కాళ్ళ నొప్పులతో బాధపడవచ్చు, తలకాయ నొప్పితో బాధపడవచ్చు, నడువు నొప్పులతో బాధపడవచ్చు, నడు జుట్టు మొదలుకొని అరికాలు వరకు శరీరం అంతా బాధలతో వ్యాధులతో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారు దేవుని దృష్టిలో విలువైన వారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వారు మార్పు చెందిన వారు గనక వారు దేవుని వారు. వారంటే దేవునికి ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. లాజరు స్థితి ఏంటండి? నడుజుట్టు మొదలుకొని అరికాల వరకు శరీర సంబంధమైన బలహీనత కలిగినటువంటి వాడు. ధనవంతుడి పరిస్థితి ఏంటి? నడుజుట్టు మొదలుకొని అరికాల వరకు బలం కలిగిన వాడు, ఈ లోకములో ధనం కలిగిన వాడు, ఈ లోకములో అన్ని ప్రదేశంలో కలిగిన వాడు. ఇద్దరూ చనిపోయారు.
ధనవంతుడేమో నరకంలోకి వెళ్ళాడు, పేద లాజరేమో అబ్రహాము రమ్మున ఆనుకొని కూర్చొని ఆనందకరమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు. అంటే మారిన వ్యక్తి ఎవరికి విలువైన వ్యక్తి అంటే దేవునికి విలువైన వ్యక్తి. లోకంలో ఉన్నవారికి విలువైన వ్యక్తి కాదు, లోకంలో ఉన్నవానికి మాత్రం విలువైన వ్యక్తి కాదు. లోకంలో ఉన్నవారు తేలిగ్గానే మాట్లాడతారు, ఇంకొంచెం ఎక్కువగా నీ గురించి చాడీలు చెప్పడానికి ప్రయత్నము చేస్తారు. లోకంలో ఉన్నవారు ఇంకొంచెం అవహేళనగా నిన్ను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు లోకంలో ఉన్నవారు. కానీ నీవు మాత్రం దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుని బిడ్డగా నువ్వు మారినప్పుడే తెలుస్తుంది. దేవుని బిడ్డగా నువ్వు మారలేదనుకోండి, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి అని నీకు తెలియదు. కాబట్టి ఈరోజు మారిన దేవుని బిడ్డలారా, మీరెవరో దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని వారు, మీరు దేవుని ప్రతినిధులు. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మార్పు చెందిన మనసుతో ఈ లోకంలో జీవించాలి. మార్పు చెందిన మనసుతో ఈ లోకంలో జీవించాలి. ఇంకొక మాట చెప్తాను, పసిబిడ్డల లాంటి మనసుతో ఈ లోకంలో మీరు జీవించడానికి ప్రయత్నము చేయాలి. మీరు దేవుని బిడ్డలుగా మారి కూడా ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలు, వారు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలు, ఆలోచనలు, ఈ ఆలోచనలు మీలో పెట్టుకొని దేవుని బిడ్డలైన వారి మీద కూడా మీరు పొలవాలని ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు పరిపూర్ణంగా మార్పు చెందినవారు కాదు. అప్పుడు మీరు ఎవరిని పోల్చబడి ఉన్నవారు అవుతారు? అప్పుడు ఎవరిని మీరు పోల్చబడిన వారు అవుతారు? మొదట ఒక వ్యక్తి ఉదాహరణ చూపించాను, మరలా రెండో వ్యక్తి ప్రభు శిష్యుని ఉదాహరణగా చూపించాను. మొదటి వ్యక్తి ఎవరండి? మొదటి వ్యక్తిని గారడి సీమోను. రెండో వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి ఎవరండి? తోమా. వీళ్ళు పరిపూర్ణంగా మార్పు చెందిన తర్వాత దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. దేవునికి స్తోత్రం. ఏమండి, గారడి సీమోను కూడా పరిపూర్ణంగా మార్పు చెందిన తర్వాత దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు. తోమా కూడా దేవుని ఆత్మను పొందుకొని ఆయన దేవుని మహిమ కొరకు నడవటం ప్రారంభించిన తర్వాత దేవుని కొరకు హతసాక్షిగా భారతదేశం వచ్చి దేవుని కొరకు హతసాక్షిగా మరణించినటువంటి వ్యక్తి అపోస్తలుడైన తోమా గారు. మీరు ఇక్కడ గమనించండి, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రభావితం కలిగిన వ్యక్తి? చాలామంది యాత్రలకు వెళ్తూ ఉంటారు, ఎన్నో రోజులు ప్రయాణం చేసి సముద్రం తీర వెళ్తూ ఉంటారు. తోమా గారు మద్రాసులో మన కొరకు మరణించాడు, కానీ తోమా గారి సమాధి ఉంది. తోమా గారు ఈ లోకంలోనికి యేసుప్రభు శిష్యుడిగా మారిన తర్వాత మన దేశంలోనికి వచ్చి ఎలా పరిచర్య చేశాడు, ఎన్నెన్ని కార్యక్రమాలు దేవుని కొరకు చేశాడు, అవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా సిద్ధపరిచారు. మరి ఎవరికైనా అక్కడికి వెళ్ళొద్దామనే ఆలోచన ఉందా? ఆలోచన ఉండదు. ఏ ఆలోచన ఉంటుంది? బయలుదేరి ఒక 10,000, మనిషికి 10,000, 5గురు పోతే ఒక 50,000 ఖర్చు పెట్టుకొని రావటానికైతే ఇష్టపడతారు. కానీ అలాంటి చారిత్రకమైనటువంటి విషయాలు తెలుసుకొని దేవుని బిడ్డలైన వారు దేవుని కొరకు ఎలా హతసాక్షులుగా మరణించారు. ఈరోజు ఆ దేవుని కొరకు నేను ఎంతవరకు విశ్వాసంలో నమ్మకత్వంలో నిలబడి దేవుని కొరకు నడుస్తున్నాను అనే ఆలోచన కలిగిన వారు మాత్రం తక్కువ మంది ఉన్నారు అని కూడా ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. అందుకే ప్రియులారా, మీరు గమనించి దేవుని ఎదుట మీరు ప్రత్యేకించబడిన వారు గనక మీరు చాలా జాగ్రత్తగా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన అంటే తెలుసా? నేను దేవుని బిడ్డగా మారాను, నేను దేవుని ప్రతినిధిగా మారాను గనుక నా కొరకు పరలోకము నా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు మారావు కదా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రత్యేకత ఏంటి? ఆయన నీ కొరకు ఆయన రాజ్యంలో మంచి విలువైన నివాస స్థలము నీ కొరకు సిద్ధపరిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం. మరి మారని నీ కొరకు ఏముంది? మారని నీ కొరకు ఏముంది చెప్పు? 10 ఎకరాల పొలం ఉంది, రైట్. మంచి పాలిష్ బండలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు ఉంది, వెరీ గుడ్. 10 సెవరులు బంగారం వేలాడుతూ ఉంది, మంచిది. బుడుక్కుని చచ్చిపోతావు. 10 ఎకరాల పొలం ఏమైనా తీసుకెళ్తావా? ఇల్లు ఏమైనా తీసుకెళ్తావా? బంగారం ఏమైనా తీసుకెళ్తావా? అందుకే అప్పుడప్పుడు పాడబడతాను,
తీసుకొని పోలేవు పుచ్చిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణమున్నగానే నీవు. అది లెక్క. చనిపోయిన తర్వాత ఏమన్నా ఉందేమో ఎతకండి అని అంటారు, జేబుల్లో ఏమైనా ఉన్నాయేమో ఎతకండి అంటారు. ముక్కుకి ఏదైనా ఉన్నా కానీ దాన్ని కూడా తీయండి, ఎందుకు ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉంటుంది? మట్టిలో పడితే. మట్టి పైన ఉంటే ఎవరికైనా ఉపయోగం, మట్టిలో ఉంటే ఏం ఉపయోగం అంటే దాని అర్థమైంది, మట్టిలో పడిన తర్వాత ఈ లోకములో నీదనేది ఏది ఇక నీ వెంట. కానీ నీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని దగ్గర స్థలం మాత్రం అది ఎప్పుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకములో నీ కొరకు సిద్ధపరిచింది ఏమైంది? అది ఏమైంది? ఒక్కసారి ఆలోచన చేస్తే, మైండ్ పెట్టి, నాదంటాం, అది అంటాం, ఇది అంటాం, కానీ అన్నీ అక్కడే ఉంటాయి. మనం తినేదే, మనకు అవసరమైందే మనం ఉపయోగించుకుంటాం, ఉన్నంతకాలం ఉంటాం, తర్వాత రాలిపోతాం. కానీ ప్రియులరా, ఆయన బిడ్డగా, ఆయన ప్రతినిధిగా దేవుని మహిమ కొరకు నిలబడిన వారి కొరకు ఈ లోకములో ఏమీ తీసుకెళ్ళం, కానీ ఆయన బిడ్డగా ఈ లోకములో మారి జీవించినందుకు దేవుడు సిద్ధపరిచింది మాత్రం స్వాస్థ్యంగా దేవుడు మనకు అప్పగించి ఆనందపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ మహిమ కలిగిన సన్నిధిని ఈ లోకంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? నువ్వు ధన్యుడివు, నువ్వు ధన్యురాలువు. ఈ లోకంలో నువ్వు ఏది కలిగి ఉన్నా అది నీతో రాదు, కానీ నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి మాత్రం ఆయన నీ కొరకు సిద్ధపరిచింది సర్వము సంపాదించుకుంటావు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను నీ నోటితో ఒప్పుకొని నువ్వు రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యములో ఈ మాట చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మారిన మనసుతో నువ్వు ఆలోచించు, చాలా మంచి విషయాలు నువ్వు నేర్చుకుంటావు. ఈరోజు చాలామంది మారినట్టే మారతారు, కానీ లోకంలో మాటలు మారు, లోకంలో తలంపులు మారు, లోకంలో వాళ్ళ మాటలు వింటాం, వీళ్ళ మాటలు వింటాం మారవు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అనటం మారరు. ప్రియులారా, మార్పు అనేటువంటిది ఈ లోకంలో కలిగి ఉండటం మంచిది. నిజమైన మార్పు చెందినటువంటి మనసు లోకానుసారమైన ఆలోచనలతో ఉండవండి. లోకానుసారమైన ఆలోచనలు నీలో పెనుగులాడుతూ ఉన్నాయి అంటే నువ్వు మారలేదని లెక్క. అంటే గారడీ సీమోను స్వభావాలు నీలో ఉన్నాయి. ఆత్మతో నింపబడినప్పుడు తమలో ఉన్నటువంటి ఆ అనుమానపు లక్షణాలు ఇంకా నీలో ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. నువ్వు మారాలి, ఇంకా నువ్వు మారాలి. మారకపోతే నీకు రాజ్యం దక్కదు. మారకపోతే దేవుని వృద్ధి నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. అదండి, నీ నోటితో ప్రభువుని పరిపూర్ణంగా ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. నీ నోటితో పరిపూర్ణంగా ఒప్పుకున్నప్పుడు రక్షణ నీ హృదయానికి వస్తుంది. రక్షణ నీ హృదయానికి వస్తుంది, మార్పు నీ హృదయానికి వస్తుంది. ఈరోజు పరిపూర్ణంగా మారకపోతే దేవుని కృపను పొందలేవు. నీ నోటితో మనసారా ప్రభువుకి కృతజ్ఞతా వందనాలు చెల్లించలేవు. నీ నోటితో మంచి సాక్ష్యం నీ గృహంలో పలకలేవు, నీ సమాజంలో పలకలేవు, ఎక్కడా పలకలేవు. కొంతమంది ఉంటారు, సమాజంలోనేమో మారినట్టుగా మాట్లాడతారు, గృహాల్లోనేమో వాళ్ళ పాత స్వభావాలను కదిలిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కనుక ప్రియులారా, ఎన్నడూ తెలియని విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ బలహీనమైనటువంటి ఆలోచన విధానాలను ఒక్కొక్కసారి అనుభవిస్తూ ఉంటుంటారు. అందుకే నీవు నీ నోటితో పరిపూర్ణమైనటువంటి ఉపదల కలిగిన మార్పు, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. తర్వాత నీ హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నీ హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. వేడి ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చ
నిర్ణయించి ఉన్నాడు. ఓకే 31వ వచనమే చదువుతున్నావు తల్లిగా. ఎస్, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ, అబ్బా దేవునికి స్తోత్రం, అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. అది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసము ఎవరెవరు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం? నీవు నీ ఇంటివారు అందరు కూడా రక్షణ పొందితే, అందరి హృదయాలు మారిన హృదయాలుగా ఉంటే ఏమండి అక్కడ ఏముంటుంది? సమానత్వం ఉంటుంది. అదే మారలేదనుకోండి, పురుషుడు మారలేదు, స్త్రీ మారిందనుకోండి, ఏం ఆలోచనలు ఎలా ఉంటాయి? చక్కగా ప్రార్థన చేసుకోవాలి, పాట పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఈ మారిన పురుషుని ఆలోచన ఏంటమ్మా ఎప్పుడు ప్రార్థన? ఏం ప్రార్థన? అన్నం అయితే ఆకలి అవుతుంటే, చేనికి వెళ్ళాలైతే, ఊరికి వెళ్ళాలైతే, చుట్టాలు వస్తే ఏయో మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఏక్యాళంగా మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఏం మారారు వాళ్ళు అని అపహాస్యం చేయటానికి ప్రయత్నము చేస్తారు. ఏమండి, అపహాస్యం చేసిన దొంగ ఏమయ్యాడు? తన తప్పు తాను తెలుసుకొని దేవుని మహిమ కొరకు మారటానికి ఇష్టపడిన వాడేమయ్యాడు? అపహాస్యం చేసిన వాడేమో మరణశిక్ష అనుభవించాడు. తన తప్పు తాను తెలుసుకొని ప్రభు రక్షణ కోరిన వాడేమో దేవుని రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ చెప్పండి? ఎవరు బెటరు? అందుకే గుర్తుపెట్టుకోండి, మారిన వాడు ఈ లోకములో ఏమి కలిగి ఉన్నా అతను బట్టి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మారని వాడు ఈ లోకములో ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, చూడండి, మారిన వాడు జీవిస్తాడు చివరికి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కానీ ఎంత కఠినమైన బ్రతికిన వాడైనప్పటికీ కూడా మారిన వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకొని ఆనందిస్తాడు. మారనవాడేమో ఎంతున్నా ఏమి లేని విధంగా బాధపడుతూ ఉంటాడు. మారిన వాడేమో ఉన్నదాంతో తృప్తిపడి దేవుని వందనాలు చెల్లించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మారిన వాడికేమో తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడిస్తాడు. మారిన వాడికేమో ఎంతున్నా ఇంకా ఏదో లేదు అనేటువంటి భావన తనలోనికి వస్తూ ఉంటుందని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మారిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉంటాడు. కానీ మారిన వాడు ఏం చేస్తాడు? ఏమి కలిగి ఉన్నా ఇంకా ఏమి లేదన్నట్లుగానే ఈ లోకంలో బ్రతకటానికి, అడుగులు ముందుకు వేయటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, గమనించి మీ హృదయాలలో మార్పు కలిగినప్పుడు ఆ మార్పు నీ కుటుంబంలో అందరూ మారే విధంగా చేస్తుంది. నీ కుటుంబం మారినప్పుడు ఆ మార్పు అనేటువంటిది ఇరుగు పొరుగు వారు కూడా చూసి ఆ మార్పులో కొనసాగాలని ఎంతో ఆశతో పరుగెడతా ఉంటుంటారు. కాబట్టి నిన్ను బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని వాక్యం ఉంది. అలాగే నిన్ను బట్టే దేవుని నామం నలుగురిలో ఘనత, మహిమ, దేవుని నామం పొందే విధంగా కూడా అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తుంటాడని కూడా ప్రభువారు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి ఇద్దరు దొంగలు, ఒకడు కఠినత్వము ద్వారా శిక్షను సంపాదించుకున్నాడు, ఒకడు మార్పు ద్వారా ఈరోజు ఎంతోమందికి మాదిరిగా ఉన్నాడు, పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని కూడా అతను కలిగి ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మారిన నువ్వు నమ్మకంగా నీ జీవితాన్ని స్థిరపరచుకో. గారడీ సీమోన్ లాగా ఉండొద్దు, మారు మనసు పొందని తోమాలాగా ఉండొద్దు, పరిపూర్ణమైనటువంటి రెండవ దొంగలాగా
దేవుని మహిమ కొరకు హృదయానుసారంగా మారినట్లయితే, నోటితో ఒప్పుకొని మారినట్లయితే చూడండి, ఆ పరిపూర్ణత చాలా గొప్పగా ఉంటుందని ప్రభుపేట తెలియజేస్తున్నాను. కొంతమంది మారతారు. ఎక్కడ మారతారు? దేహంలో మారతారు, కానీ ఏం మారదు? హృదయం మారదు. దేహంలో మారినట్టుగా ఉంటారు, కానీ హృదయం మారదు. మాటలు మారవు. ఈ లోక సంబంధమైనటువంటి ఒడిదుడుకులతో కూడినటువంటి మాటలు మారవు, కానీ హృదయం పరిపూర్ణంగా మారినప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక మాట, ఖచ్చితమైనటువంటి ఒక విశ్వాసం, ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం, ఖచ్చితమైనటువంటి ఒక నడిపింపు ఈ లోకంలో కలిగి ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు అని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. మారిన ప్రతి వారు కూడా ఎలా ఉండాలో తెలుసా? స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. ఈ లోకంలో కొంతమంది పరిచర్య చేస్తూ కాస్త ముందుగా ఉన్న వాళ్ళని ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు, కదలకుండా కూర్చొని ఉన్న వాళ్ళనేమో ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో ఈ ఇద్దరు రెండు రకాల్లో ఎవరు బెటర్ చెప్పండి నాకు? దేవుని సంధికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి నా చేత అయినది దేవుని పని కొరకు ఏదో ఒక పని చేయాలనే ఆశ కలిగి ఉంటాం. దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వరం. నాకెందుకురే, వచ్చానా, కూర్చున్నానా, తిరిగి వెళ్ళిపోతున్నానా అంటే అది అదృష్టంగా భావించటం, అది మన అవివేకం. అది అందరికీ దక్కదు, ఏదో కొందరికి అలా దగ్గుద్ది. అంతేగాని ఒకరోజంట ఇంట్లో వాళ్ళ పోడు తట్టుకోలేక ఇంటి యజమానుడు కోటానికి వెళ్ళి కూర్చున్నాడంట. పాస్టర్ గారంట రావటం వచ్చావా అని అడిగాడంట. అమ్మ ఒక మాట నేర్చుకున్నా, చెప్పిన వాక్యం అంతా గోదావరిలో గెలిపిండు. తర్వాత కూర్చున్నావా అన్నాడంట. ఏది మరలా రెండోసారి వచ్చి చూస్తాడుగా, కూర్చొని ఉన్నాడంట కుర్చీలో. కూర్చున్నావా అని అడిగాడంట. లాస్ట్లో అందరిని ఒకసారి పలకరించడానికి వస్తాడుగా పాస్టర్ గారు, లేచి ఆయన కూడా బయలుదేరుతుంటే వెళ్తున్నావా అన్నాడంట. అబ్బా 3 మాటలు నేర్చుకున్నా, 3 మాటలన్నా నేర్చుకొని రావచ్చుగా, కోటలు జరుగుతుంటే అందంట ఇంట్లో వాళ్ళు. బయలుదేరి వచ్చాడు. పాస్టర్ గారు ఏమన్నాడు? వచ్చావా. మళ్ళీ పాస్టర్ గారు ఏం చెప్పాడు? కూర్చున్నావా. మళ్ళీ పాస్టర్ గారు ఏం చెప్పాడు? వెళ్తున్నావా. ఈ 3 మాటలు గట్టిగా ఇంట్లో వాళ్ళు అడిగితే కనుక నేను వెళ్ళాను, ఈ 3 నేర్చుకున్నాను చెప్పడానికి బడాయిగా పెద్ద పెద్దగా పలుక్కుంటా పోతున్నాడంట. ఇంట్లో ఎవరు లేరు కదా, వీళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగతనం చేయాలని దొంగలు వచ్చి కూర్చున్నారంట. వాడు ఇంటికాడికి పోయిన తర్వాత నన్ను ఏం అడుగుతారో దాన్ని చెప్పాలని గట్టిగా అన్నాడంట. వచ్చావా అన్నాడంట. అంటే అప్పుడే దొంగలు వచ్చారంట. కూర్చున్నావా అని 2వ మాట అన్నాడంట. అప్పుడే దొంగలు ఇంట్లో కూర్చున్నారంట. ఒరే ఈడేదో మొత్తానికి మనల్ని చూశాడు, ఇవాళ కాదులే రేపు చేద్దామని చిన్నగా బయలుదేరి పోతున్నారంట. 3వ మాట అన్నాడంటే ఇల్లు దగ్గరకు వస్తుంది. గపక్కన 3వ మాట ఎలా మాట్లాడాలో నేర్చుకుందామని చెప్పి వెళ్తున్నావా అన్నాడంట. అబ్బాయికి మనల్ని చూశాడు, ఎంత తొందరగా పోతే అంత మంచిదని చెప్పి పరారయ్యారంట దొంగలు. అంటే లక్ అలాగా అందరికీ అన్ని టయాల్లో కలిసిద్దని నేను చెప్పను. అలాగనే ఎవరు మెప్పు కోసమా కాదు, హృదయం మార్పు కోసం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హృదయం మారిందనుకో, అద్భుతం అనేది ఏదో గుడ్డిగా కాదు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఆయన రక్షణ ఆనందాన్ని గురించి ఇతరులకు సాక్ష్యం చెప్తూ, ఏమండి ఎప్పుడు సజీవంగా మంచి సాక్ష్యం. దొంగ ఏ విధంగానైతే మన హృదయంలో ముద్రించబడ్డాడో అలాగే మనం కూడా ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలంగా దేవుని కొరకు మనం ఈ లోకంలో ఒక సాక్షిగా జీవించడానికి దేవుడు మనకు అవకాశము అనుగ్రహిస్తాడు. అట్టి విధంలో మారిన ప్రతివారు జీవితకాలం అంతా వారి సాక్ష్యాన్ని కాపాడుకొని ముందు కొనసాగటం దేవుడు అప్పగించినటువంటి గొప్ప భాగ్యము అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధానంలో మీ ఆత్మీయతను మీరు స్థిరపరచుకొని దేవుని కొరకు మొరపెట్టే అనుభవాలలో ఉంటూ సాక్షి జీవితాన్ని భద్రం చేసుకుంటూ మారిన మనసుతో ఈ లోకంలో అడుగులు ముందుకు వేయటం చాలా గొప్ప ఆశీర్వాదానికి నీవు నాంది పలికిన వ్యక్తి అవుతామని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.